శాంతికి ప్రతీక అయిన బుద్ధుడు నవ్వుతూ అణుబాంబులతో యుద్ధానికి సిద్ధమయ్యాడా? స్మైలింగ్ బుద్ధ. ఆ రోజు బుద్ధ పౌర్ణమి కావడంతో కోయిన్సిడెంటల్గా టెస్ట్కి ఆ కోడ్ నేమ్ పెట్టారు. అది చివరకు అందరికీ ఆ నవ్వునే తెచ్చింది. స్మైలింగ్ బుద్ధ భారతదేశపు మొట్టమొదటిగా విజయవంతమైన న్యూక్లియర్ టెస్ట్. ఇది 18 మే 1974 రాజస్థాన్లోని పోఖ్రణ్ టెస్ట్ రేంజ్లో అప్పటి ప్రధానమంత్రి అయిన కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. న్యూక్లియర్ బాంబ్ని డెవలప్ చేసిన వారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అటామిక్ ఎనర్జీ యాక్ట్ను 15 ఏప్రిల్ 1948లో రిలీజ్ చేసింది. మొదటగా అప్రూవల్ ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన తదనంతరం తర్వాత ఇందిరాగాంధీ గారు అప్పటి డిఫెన్స్ మినిస్టర్ అయిన జగ్జీవన్ రామ్ గారికి కూడా కొన్ని రోజుల ముందే ధృవీకరించారు. అంటే అంత రహస్యంగా ఈ టెస్ట్ను కొనసాగించారు. అది ఇండో చైనా యుద్ధ సమయం. చైనా అణువాయుధాలతో సిద్ధంగా ఉండడం, అందుకుగాను భారతదేశం న్యూక్లియర్ టెస్ట్ జరపడం, అందులో విజయవంతం అవ్వడం, యుద్ధానికి సిద్ధం అవ్వడం జరిగింది.